వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, మనం స్కెచ్ నేర్చుకున్నాం, చార్కోల్ డ్రాయింగ్ కూడా ఎలా చేయొచ్చు అనేది షేడింగ్ కూడా నేను చూపించాను. ఈ రెండు వీడియోలు మీరు చూడకపోతే ఛానల్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఐ కార్డ్స్ కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కలర్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఒక పార్ట్లో చూపించాను. అంటే ఇది పూర్తిగా కంప్లీట్ అయిన పార్ట్ అయితే కాదు, ఇది పూర్తి ట్యూటోరియల్. అంటే ఫస్ట్ డ్రాయింగ్ నుంచి ఏమేం చేసామనేది పూర్తి వీడియో అయితే మీకు వస్తుంది. కానీ ఇది పార్ట్ వైజ్, ఎందుకంటే మీరు నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేను పార్ట్లా చూపిస్తున్నాను. సో చూడండి, నేర్చుకోండి, డ్రాయింగ్ని అలాగే కలరింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఈ వీడియోలో నేను అక్రిలిక్ పెయింటింగ్తో ఈ పిక్చర్ని నేను కంప్లీట్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. మనం డ్రాయింగ్ చేస్తాం, అలాగే ఏదైనా ఒక మీడియంతో మనం డెవలప్ చేయాలి. ఇక్కడ గణేశుని మనం ఏదైతే ఇమేజ్ చూస్తున్నామో అదేలాగా వచ్చేటట్టుగా ట్రై చేయాలి. సో స్కెచ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉండాలి. తర్వాత దానికి తగ్గట్టుగా మనం కలరింగ్ కూడా చేయాలి. అప్పుడే అది పిక్చర్ అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ ఏ కలరింగ్ అయితే చూస్తున్నామో అది చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో కంప్లీట్ ప్రాసెస్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. అలాగే డ్రాయింగ్ నేర్చుకోవాలి, నేను ఆర్ట్లో ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే మా దగ్గర ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటే మీరు ఆఫ్లైన్లో రావచ్చు. అదే మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్ కావాలంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో 0 నుంచి అడ్వాన్స్ వరకు కోర్సెస్ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకోవచ్చు. ఎందుకంటే డ్రాయింగ్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కలే ఎలా నేర్చుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వేసిన పెయింటింగ్స్ని కూడా ఎలా సేల్ చేసుకోవచ్చు, ఎటువంటి వెబ్సైట్స్లో సేల్ అవుతాయి అనేది కూడా అన్ని విషయాలు కూడా నేను క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే కాకుండా మీరు డ్రాయింగ్ టీటీసీ, బిఎఫ్ఏ వీటి గురించి కూడా సమాచారం నేను ఇస్తాను. అలాగే కోచింగ్ కూడా ఇస్తాను. సో కంప్లీట్గా ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఇది. సో ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. నో ఏజ్ లిమిట్, 7 years to 70 years ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో మనం గణేషుని మనం ఈ పక్కనున్న కలర్ పిక్చర్ ఏదైతే ఉందో అలా చేయడానికి కలరింగ్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఆ అందమైన ఆ బాలగణేషుని మనం అంతే అందంగా మనం చెయ్యాలి. సో నేను ఇది క్యాన్వాస్, పేపర్ అయితే కాదు, ఇది క్యాన్వాస్ మీద నేను క్యాన్వాస్ క్లాత్ ఇది. సో క్యాన్వాస్ క్లాత్ పైన నేను అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. అక్రిలిక్ కలర్స్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్. ఇవి చాలా ఫాస్ట్గా డ్రై అవుతాయి. అలాగే సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సో అక్రిలిక్ కలర్స్లో మనం ఫాస్ట్ డ్రాయింగ్ చేయొచ్చు. ఇలా మీకు ఆయిల్ కానీ అక్రిలిక్ కానీ ఎనీ మీడియా మీకు నేర్చుకోవాలని కోరుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఏదైనా మనం మొదలుపెట్టినప్పుడు ఆ గణేషుని యొక్క ఆశీర్వాదము మనకు ఉండాలి. అది తప్పకుండా ఉంటే మీరు లైఫ్లో మొట్టమొదటిసారిగా ఆర్ట్ నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో స్టార్టింగ్ ట్రబుల్ అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటుంది. కానీ చేస్తూ ఉంటే తప్పకుండా ఒక రోజున మీరు కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. మీరు కూడా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా మీరు కూడా చేయొచ్చు. సో ప్రాక్టీస్ చేయాలి డైలీ. మన లైఫ్లో ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఒక సబ్జెక్టుని తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ చాలా బాగా డెవలప్ అయింది. మనం పిక్చర్స్ని కూడా ఈజీగా ఏ టెక్నాలజీతో యూజ్ చేస్తున్నాం. సో అలాగా మనం ఏదైతే తీసుకున్నామో అదే పిక్చర్ని మనం కలరింగ్లో చేస్తున్నాం. సో
ఏదైనా సరే మనం చెయ్యడానికి ఆర్టిస్టులు మనం వెనకడుగు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు డ్రాయింగ్ వస్తుంది, డెవలప్మెంట్ చేసుకోవాలి అంతే. సో నేర్చుకోండి మీరు కూడా. యూట్యూబ్లో తెలుగులో మీకు బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా వీడియోస్ మొత్తం మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇది కంప్లీట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.